మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో మహాయుతి కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. ఏకపక్ష విజయం నమోదు చేసిన కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఎన్నికల ముందు వరకు కూటమి ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులుగా అజిత్ పవార్, ఫడ్నవీస్లు కొనసాగారు. ఈసారి ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీకి చెందిన నేత అధిష్ఠించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రముఖంగా ఫడ్నవీస్ పేరు వినిపిస్తోంది. అయితే శివసేన కార్యకర్తలు మాత్రం ఏక్నాథ్ షిండేనే మరోసారి ముఖ్యమంత్రిగా చేయాలని పట్టుబడుతున్నారు. దీంతో తదుపరి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించినప్పటికీ సీఎం పదవిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. అత్యధిక సీట్లు గెలుచుకున్న తమ పార్టీకే ఆ అవకాశం దక్కుతుందని బీజేపీ అంటుండగా, మిత్రధర్మాన్ని గౌరవించాలని శివసేన అంటోంది. బీహార్లో నితీష్ కుమార్ను సీఎంగా కొనసాగించినట్లే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేను కొనసాగించాలని ఆయన వర్గం నేతలు అంటున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా ఏక్నాథ్ షిండేనే సీఎంగా కొనసాగించాలని శివసేన ఎంపీలు అంటున్నారు. బీజేపీ తన మిత్రపక్షాలను ఉపయోగించుకుని చివరకు ఎటువంటి ముఖ్యమైన పదవి ఇవ్వకుండా వాటి అడ్డు తొలగించుకుంటుందని ప్రతిపక్షాలు తరచూ విమర్శిస్తూ ఉంటాయి. ఆ ప్రచారానికి చెక్ పెట్టేలా షిండేనే రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగించాలని శివసేన నేతలు వాదిస్తున్నారు. అయితే సీఎం పదవి విషయమై మహాయుతి కూటమి పార్టీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. సీఎం రేసులో ఉన్న బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ మద్దతు ఇస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే దానిపై భాగస్వామ్య పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని అజిత్ పవార్ అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ ఘోర పరాజయం నేపథ్యంలో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేత నానా పటోలే రాజీనామా చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అధికారం ఖాయమని భావించిన ఎంవీఏ ఊహించనంత గట్టి దెబ్బ తగిలింది. కాంగ్రెస్, శివసేన, ఉద్ధవ్ వర్గం, ఎన్సీపీ, శరద్ పవార్ కూటమి 46 స్థానాలకే పరిమితమైంది. 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 16 సీట్లలో మాత్రమే నెగ్గుకొచ్చింది. మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి అది ఎన్నడూ లేనంత బలహీనంగా మారింది.